కొన్నిసార్లు కాదు, కొన్నిసార్లు మాత్రమే వితౌట్ ట్రైల్ కారు కొనుక్కోవచ్చు అని చెప్తూ ఉంటాం కదా, ఆ కేటగిరీకి చెందింది ఈ కారు. రెనాల్ట్ స్కాలా RXL డీజిల్ వేరియంట్ వెహికల్. ఇది సెకండ్ ఓనర్ది. రీడింగ్ వచ్చేసి 1,23,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇంజిన్ క్వాలిటీ అయితే మాత్రం అసలు చెప్పడానికి అయితే అవసరం. ఆల్మోస్ట్ మీరు కొత్త బండి కొంటే ఎంత క్వాలిటీలో ఉంటుందో ఈ బండి కూడా అంతే క్వాలిటీలో ఉంది ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి రీసెంట్గానే కస్టమర్ షోరూంలోనే ₹1,00,000 దాకా పెట్టి బండికి మెయింటెనెన్స్ చేయించున్నారు. మొత్తం ప్రతి బిల్స్ అయితే ఉన్నాయి. నా చేతికి దగ్గర 60,000-70,000 రూపీస్ దాకా ఆయన ఖర్చు పెట్టిన బిల్స్ అయితే ఇచ్చారు. ఆయన ఖర్చు పెట్టడం అయితే ₹1,00,000 పైనే ఖర్చు పెట్టారు. అదేంటి అంటే బండి సస్పెన్షన్స్ కానీ, బండి టైమింగ్ చేయను అంటే 1,00,000 రీడింగ్ తిరిగిన తర్వాత మొత్తం కంప్లీట్ ఇంజిన్ ఓవరాలింగ్ చేపిస్తారు కదా, అది కూడా మొత్తం కూడా షోరూంలోనే అయింది. ఒకవేళ మీరు ఇంకా క్లియర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నెంబర్ని బట్టి మీ షోరూమ్ కూడా చెక్ చేసుకోవచ్చు. దీని సర్వీసింగ్ అంతా కూడా రాజమండ్రి రెనాల్ట్ షోరూమ్ అయితే జరిగిందండి. బండి అయితే మాత్రం ఎక్స్ట్రాడనరీ క్వాలిటీ. లోన్ ఒక మనకి స్క్రీన్ కూడా ఉంది, 360 డిగ్రీస్ కెమెరా కూడా ఉంది దీంట్లో. అలాగే డాష్ బోర్డ్ రికార్డింగ్ మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా మిగతా ఏమి ఉన్నాయి అన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే సెంటర్ లాక్ విత్ రిమోట్. మొత్తం బండి ఒకటేనే కాదు కానీ బండి అయితే 100% నాన్ యాక్సిడెంటల్. బండి అయితే ఎక్స్ట్రాడనరీ క్వాలిటీ ఉంది. ఎవరైనా తీసుకుంటే మాత్రం అస్సలు మీరు డిలే చేయకండి, వెంటనే వచ్చి తీసుకుని ఏర్పాటు చేసుకోండి. మిగతా డీటెయిల్స్ చూపిస్తాను రెండోసారి. ప్రజెంట్ అయితే మనకి ఈ వెహికల్ కాకినాడ కొండేపాలెం న్యూ ఫ్లైఓవర్ రోడ్లో అయితే మనకి ఈ వెహికల్ అందుబాటులో ఉంది. చూస్తున్నారు మొత్తం కంప్లీట్ వైట్ కలర్ బాడీ అండి. వెహికల్ ఎక్కడ కూడా మేజర్ డ్యామేజ్ లాంటివి అయితే లేవు. అంటే మీకు చెప్తాను కదా రెగ్యులర్గా నేను చెప్పేది, స్క్రాచెస్ కానీ లేదా గ్లాస్ బ్రేకేజెస్ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. బండి అంతా మాత్రం ఆల్రెడీ ముందు చెప్పినట్టుగా అంత బాగానే ఉంది. అలాగే దీని ఫైనాన్స్ కూడా తీసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ 70% వరకు ఫైనాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మీ సివిల్ స్కోరు, మీ ప్రొఫైల్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఫైనాన్స్ ఎంత అవుతుంది, ఈఎంఐస్ ఎంతవరకు ఇస్తారో, పర్ మంత్కి ఎంత అవుతుంది, ఇవన్నీ డీటెయిల్స్కుని. ఇదే మొత్తం. ఇన్సూరెన్స్ అయితే రీసెంట్గానే క్లోజ్ అయింది. ఇన్సూరెన్స్ అయితే ప్రజెంట్ ఫోర్స్ అయితే లేదు. అండ్ డిక్కీ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇంకా వెనకాల టైర్ ల్యాంప్స్ రెండు కూడా కొత్త టైర్ ల్యాంప్స్, ఫ్రంట్ హెడ్లైట్స్ కానీ మొత్తం బాడీ ఫ్రంట్ షేప్ బ్యాక్ షేప్ అంతా బాగానే ఉన్నాయి. ఇంకా టైర్లు వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా ఒక 40-50% పైన టైర్లు ఉన్నాయి. ఇది ఫ్రంట్ మనకి డాష్ బోర్డ్ కెమెరా రికార్డింగ్ ఉంది ఫ్రంట్, అండ్ అలాగే బ్యాక్ కూడా రెండు వైపులా కూడా మనకి రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంది. అలాగే ఎయిర్ బ్యాగ్ ఫెసిలిటీ, ABS మొత్తం అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా మన డాష్ బోర్డ్ చూస్తున్నారు, ఇంజిన్ రూము, బ్యాటరీ అయితే కొత్త బ్యాటరీ, 100% నాన్ యాక్సిడెంటల్. మనకి యాప్రాన్స్, పిల్లర్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్గా ఉన్నాయి. ఎవరైనా తీసుకుని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మిస్ అవ్వద్దు. ప్రైస్ 2,95,000.